వాళ్ళు అంటే మీడియా వాళ్ళు ఏం చెప్తే ఆ నలుగురు ఏం చెప్తే అది రాసేసుకోవడమేనా? డ్రోన్ కెమెరాతో ఎట్లా చేస్తారు హత్య? రెక్కి అంట, హత్య కూడా కాదు, రెక్కి. ఈయన పెద్ద ఫ్యాక్షన్ లీడరు, ఈయన చాలా మందిని మర్డర్ కేసుల్లో ముద్దాయి, ఎప్పుడు బాంబ్ స్క్వాడ్ వెనకబెట్టుకుని తిరిగి ఆయన మీద రెక్కి. ఏదైనా ముఖ్యమంత్రి అట్లా రెక్కి వేయడానికి నాకు నవ్వుకుంటారు ఎవరైనా చెప్తే. ఎమ్మెల్యేగా ఏదో అదృష్ట కొద్ది అయ్యావు, అది కాపాడుకోవాలా? ఏదో ఈవీఎంసో లేకపోతే ఇంకేదో సంథింగ్ ఏదో జరిగి ఒకసారి ఎమ్మెల్యే కాపాడుకోవాలా? రాత్రికి రాత్రి మంత్రికి పదవి కావాలా? రాష్ట్రం మొత్తం నేను ఫేమస్ అయిపోవాలా? పెట్టండి, స్క్రోలింగ్లు పెట్టండి మా మీద హత్యా ప్రయత్నాలు, బాంబులు వేసారు, ఇంకేమైనా ఉంటే పెట్టండి అని. ఏంటది? అంత కామెడీగా జోకర్ లాగా ఉంది, కానీ మాకైతే మాకు నవ్వు వస్తూ ఉంది. భలే ఉంది ఈ కామెడీ అని. అంతకుముందు చిట్టులు అనేవాళ్ళు సినిమాలో ఏదో ఉంది, చిట్టులు అనగానే అందరూ చిట్టు వేస్తారు టికెట్ కానీ. అట్లాంటి బ్యాచ్ తయారైంది. చిట్టు చప్పట్లు అనగానే ఒకటి చప్పట్లు టికెట్ పడుతుంది. అలాంటి బ్యాచ్ని పెట్టుకొని కావలి నియోజకవర్గాలకి మేలు చేస్తామని ఎట్లా అనుకుంటాం? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళ మెడలు వంచి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆడబిడ్డని ఇదని మీరు చెప్పారు కదా, జగన్ కట్టి మేము భలే చేస్తామని, వెనక తీసుకొని చేస్తామని. మళ్ళీ ఇది మంచి ప్రభుత్వం అంటే ఒక నెలకే ఇది మంచి ప్రభుత్వాన్ని సచివాలయం వాళ్ళ చేత కాగితాలు అతికిస్తున్నారు ఇంటింటికి. ఇది మంచి ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇది పనికి మాలిన ప్రభుత్వం, ఇది ప్రజల్ని మభ్యపెట్టే ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇలాంటి నాయకులు, పనికిమాలిన కేసులు, పనికిమాలిన సంస్కృతిని పోషించే నాయకులు ఎప్పుడు కూడా బాగుండరు. ప్రజలకు మేలు చేసేవాళ్ళే ప్రజలు ఆదరిస్తారు. కావలి ప్రజలకి అందరికీ తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని. నిన్న జరిగిన హై డ్రామా, మీరు ఇంకా ఎంత పెద్ద డ్రామా చూసినా డ్రోన్ తోటి మర్డర్ చేసేవాడు ఇంకా రాలేదు. ఆ కల్చర్ మనకి డ్రోన్తో మర్డర్ చేసే అంత పెద్ద నాయకులు ఎవరు లేరు ఇక్కడ కావలి నియోజకవర్గంలో, జిల్లాలోనే లేరు. ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించొద్దు, కావాలని శాంతియుతంగా ఉంచుదాం. మేము కూడా వీలైనంత క్రమశిక్షణతో ఉంటాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కవ్వింపు చర్యలు, కవ్వింపు మాటలు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కొట్టుకుంటే 4-5 గ్రూపులు అయిపోయి అలాంటి కార్యక్రమాలు వద్దు. దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి, మీరు ప్రశాంతంగా ఉండండి, మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉంచండి అని తెలియజేస్తూ, ఇలాంటి చెత్త కేసుల మీద ఎస్పీ గారు తీవ్రంగా విచారణ జరపాలా, సిబిఐ చేత దర్యాప్తు చేపించాలనేసి, మీ గవర్నమెంటే కాబట్టి కూటమి సిబిఐ చేత దర్యాప్తు చేపించాలా అనేసి మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.